ఈ అనంతమైన విశ్వంలో ఎంతో డబ్బు ఉంది. ఆ డబ్బును అందుకోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఎప్పుడూ నా చేతులు సిద్ధంగానే ఉంటాయి. విశ్వం ఎంత ఇచ్చినా అంత తీసుకోవడానికి నా చేతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. నా జీవితంలో నదీ ప్రవాహంలా డబ్బు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఎందుకంటే డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బుకు కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. విశ్వానికి ఇష్టం. విశ్వం కూడా నాకు ఫ్రెండ్ లాగా ఉంటుంది. విశ్వము ఎప్పుడు నాతో స్నేహం చేస్తుంది. నేను విశ్వంతో స్నేహం చేస్తాను. నాకు కావాల్సింది ఎప్పుడు విశ్వంను అడుగుతూనే ఉంటాను. ఆ విశ్వం చెప్పిన మాటలు నేను వింటాను. నేను అడిగింది విశ్వం వింటుంది. ఎందుకంటే విశ్వానికి పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటుంది విశ్వం. విశ్వంతో ఫ్రెండ్ లాగా ఉండు. విశ్వం ఎప్పుడూ నిన్ను ఆప్యాయతగా చూస్తుంది. నువ్వు కూడా విశ్వాన్ని ప్రేమించు. విశ్వాన్ని ప్రేమగా చూసుకొని విశ్వాన్ని అడిగితే విశ్వం ఏదైనా ఇస్తుంది. డబ్బు అయినా, విజయమైనా, నీ కోరిక ఏదైనా తీరుస్తుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించుకుంటూ విశ్వంతో ఫ్రెండ్లీగా ఉండు. విశ్వం ఎప్పుడూ నీకు సహకరిస్తూనే ఉంటుంది. అందుకే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పు. నేను కూడా చెప్తాను. థ్యాంక్ యూ విశ్వమా, థ్యాంక్ యూ. బయట మనుషులను నమ్మే కన్నా విశ్వాన్ని నమ్మితే విశ్వం ఎప్పుడు మనకు కాపాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి పాజిటివ్గా, ప్రేమగా చూసేవాళ్ళు, ప్రేమగా మాట్లాడేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఎవరిని ఏమనకుండా నిజాయితీగా సంపాదించే వాళ్ళంటే విశ్వానికి చాలా చాలా ఇష్టం. అలాంటి వాళ్ళు ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి అప్పుడు విశ్వం వాళ్ళని వదిలేయదు. వాళ్ళకు కావాల్సింది ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకే విశ్వం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కోటి రేట్లు ఎక్కువై నా దగ్గరికి పంపిస్తుంది విశ్వం ఎప్పుడు. ఎందుకంటే విశ్వం అంటే నాకు ఫ్రెండ్ లాగా. విశ్వం ఎప్పుడు నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది. నేను కూడా విశ్వాన్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాను. విశ్వానికి ఎప్పుడు ప్రేమతో ఉంటాను. విశ్వం నన్ను కూడా ప్రేమగా చూసుకుంటుంది. విశ్వం నేను వేరు కాదు. విశ్వము నేను ఒకటే. ఎందుకంటే విశ్వంతో మమేకమైన వాళ్ళు ఎప్పుడూ విశ్వంలో కలిసి ఉన్నవాళ్ళు ఎప్పుడూ విశ్వాన్ని వేరుగా చూడరు. కాబట్టి మనం ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉందాం. విశ్వంతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళను విశ్వం ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళకి కావాల్సింది ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉందాం, ఫ్రెండ్లీగా ఉందాం, నిజాయితీగా ఉందాం, పాజిటివ్గా మాట్లాడదాం, అన్నీ మంచి అలవాట్లు నేర్చుకుందాం, అన్నీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం, ఎప్పుడు పాజిటివ్ మాటలు మాట్లాడుకుంటూ ఉందాం. అవన్నీ నిజం చేయడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం విశ్వము ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉండాలి. మనం అనుకునే ప్రతి మాట విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేద్దాం, పాజిటివ్గా మాట్లాడదాం, పాజిటివ్గా నడుచుకుందాం, పాజిటివ్గా అంతా పాజిటివే అనుకుందాం. అన్నీ పాజిటివ్గా. కాబట్టి అంతా బంగారమయమైపోతుంది జీవితం. నాకు కావాల్సింది నేను ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాను. కాబట్టి విశ్వానికే చెప్పుకుంటాను. విశ్వాన్ని అడుగుతుంది. ఎప్పుడు విశ్వాన్ని అడిగినప్పుడల్లా మంచి చేయడానికి ముందుకు వస్తుంది విశ్వం. ఎందుకంటే విశ్వం అంటే నాకు ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా, ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక అక్కలాగా అన్నీ. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువైన డబ్బు, సంపద, బంగారం, వజ్రాలు ఎన్నో ఉన్నాయి. అవి అందుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉందాము. నేను ఒక్కదాన్ని కాదు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే విశ్వానికి మనలాంటి మంచి వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. మనమందరం మంచి వాళ్ళం కాబట్టి. మనమందరం మంచి వాళ్ళమని నేను అనుకోవడం తప్పేమి కాదు. ఎందుకంటే నేనెప్పుడు మంచిగానే ప్రవర్తిస్తా, నేనెప్పుడు పాజిటివ్గా ఉంటా. కాబట్టి నాకు ఎదురుపడ్డ వాళ్ళందరూ పాజిటివ్ మనుషులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళతోటే నేను మాట్లాడతాను. పాజిటివ్గా ఉండే వాళ్ళతోటే ఎదురుపడతారు నాకు. కాబట్టి పాజిటివ్ థింగ్స్ అనేటివి నాకు చాలా ఇష్టం. అందుకే విశ్వానికి కూడా పాజిటివ్గా ఉండే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి నేను ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోటి, పాజిటివ్ థింక్ చేసే వాళ్ళతోటి, శుభాలు మాట్లాడే వాళ్ళతోటే నేను ఉంటాను. నా దగ్గర ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళే. నేను కూడా వాళ్ళతో ఇలా ఎప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేసుకుంటూ ఉండడమే మంచిది. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడే వాళ్ళను దగ్గరికి కూడా రానియకండి. ఎందుకంటే వాళ్ళకి
డబ్బు ఉన్నప్పుడే మనుషులు, డబ్బులు లేనప్పుడు మనుషులుగా చూడరు. అట్లాంటి వాళ్ళ గుణం కూడా మంచిగా ఉండదు. మనం మంచిగా ఉన్న వాళ్ళు ఓర్వరు కాబట్టి వాళ్ళలాంటి వాళ్ళను దగ్గర రానియద్దు. ఎందుకంటే వాళ్ళకు సెట్ అయ్యే వాళ్ళు మనుషులు వాళ్ళకు వేరే ఉంటారు, మనకు సెట్ కారు. మనం పాజిటివ్గా ఉంటాం కాబట్టి అట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళని ఎప్పుడు దగ్గరికి రానియకు. అలాంటి వాళ్ళని దగ్గర రానిస్తే మనం కూడా అట్లాంటి వాళ్ళమే అనుకుంటుంది విశ్వం. కాబట్టి ఎప్పుడు వాళ్ళని అసలు నీడ కూడా పడనీయకు వాళ్ళది. నేను ఖర్చు చేసే, నా కుటుంబం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క పైసా, ప్రతి ఒక్క డబ్బు కోటి రేట్లు ఎక్కువై నా దగ్గరికి వస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడూ కావలసిన లగ్జరీ వస్తువులన్నీ కొనుక్కోవడానికి విశ్వం సహకరిస్తూనే ఉంటుంది. ప్రతిదీ విశ్వానికి చెప్పి చేస్తాను కాబట్టి విశ్వం ఎప్పుడు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే విశ్వం అంటే నాకు ఫ్రెండ్ లాగా. నేను కూడా విశ్వంతో మనము ఎప్పుడూ మమేకమై ఉండాలి. విశ్వంతో మమేకమై ఉండి విశ్వాన్ని మనము ఎప్పుడు పాజిటివ్గా అడిగినప్పుడల్లా విశ్వం మంచిగా మనతో ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉండండి. విశ్వానికి మంచి చేయడమే తెలుసు, ఇవ్వడమే తెలుసు. ఎవరి దగ్గర తీసుకోవడం తెలియదు. ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. కానీ అవి ఇచ్చిన వాటిని, విశ్వం ఇచ్చిన వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవడం, వాటిని ఇచ్చిన డబ్బును, ఇచ్చిన సంపదను ఏదైనా సక్రమంగా యూజ్ చేయడము, కొంచెమన్నా మనకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంచెము పేదవారికైనా, అన్నం లేని వాళ్ళకైనా పెట్టడం అంటే విశ్వానికి చాలా ఇష్టం. అట్లా పెట్టినప్పుడు మనం ఎంత ఖర్చు చేస్తామో అంత కోటి రేట్లు ఎక్కువై మన దగ్గరికి పంపించడానికి విశ్వానికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మనం చేసే సేవ అయినా, మనం మొత్తం ఏమి ఇవ్వం కదా, మనకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంచెమే కదా ఇస్తాము. అట్లాంటి వాళ్ళంటే చాలా విశ్వానికి ఇష్టం. కాబట్టి విశ్వం పంపిస్తూనే ఉంటుంది. ఎలా వస్తుంది అని అనుకోకు. మనం మంచి చేసే పనుల వల్ల విశ్వానికి ఓహో వీళ్ళకి ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకు నేను సహకరిస్తే ఎదుటి వాళ్ళని బాగా చూసుకుంటారు. ఈ పాజిటివ్ మనుషులు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వీళ్ళు ఏది అడిగినా ఇవ్వాలి, నేను చూస్తున్నాను కదా వాళ్ళు చేసేటి అని విశ్వం అనుకుంటుంది. అందుకే నా జీవితంలో డబ్బు అనేది నదీ ప్రవాహంలా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. తేనెతిట్టులాగా ఎప్పుడూ తేనెలాగా మా ఇంట్లో డబ్బులు ఉంటూనే ఉంటాయి. ఎన్ని రోజులైనా మేము విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాము. ఆ విశ్వము మాకు మంచి ఫ్రెండ్, మంచి రిలేటివ్, మంచి ఆత్మీయురాలు. అందుకే విశ్వంతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఎవరు లేవక ముందుకే, పొద్దున్నే ఎవ్వరు లేవక ముందుకే ఫస్ట్ లేస్తారు. వాళ్ళు ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారు. నువ్వు ఎప్పుడు లేచింది అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు ఫస్ట్ విశ్వంతో మాట్లాడు. విశ్వంతో మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ ఎవరు మాట్లాడతారో వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది ఆ విశ్వం. ఎందుకంటే నువ్వు ఏ టైంకైనా అప్పుడు ఫస్ట్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు, విశ్వానికి గుడ్ మార్నింగ్ చెప్పు. అప్పుడు విశ్వం నిన్ను గుర్తుంచుకుంటుంది. నీకు కావాల్సింది ఫస్ట్ నీకే చేస్తుంది విశ్వం. అట్లాంటి విశ్వాన్ని మనము ఎంతగా నమ్ముతామో అంతగా ప్రేమిస్తుంది. మనం కూడా విశ్వాన్ని ప్రేమించాలి. విశ్వం అంటే ఇష్టం లేని వాళ్ళు, అయ్యో విశ్వం అంటే ఏంటి, విశ్వాన్ని ఊకే విశ్వం అని ముచ్చట చెప్తావే, ఆ విశ్వం ఎక్కడున్నది ఏంటి అని మాట్లాడే వాళ్ళని ఎప్పుడు నీ దగ్గరికి రానియకు. ఎందుకంటే వాళ్ళకు మనం ఎంత చెప్పినా ఏం చేసినా అసలు వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ పోనీ అని ఊకుంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళను, మనం మాట్లాడే వాళ్ళని హేళన చేస్తారు. అట్లాంటి వాళ్ళ గుణము మంచిది కాదు. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారు. ఆ నెగిటివ్నెస్ మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడల్లా మన బ్రెయిన్కి కూడా నెగిటివ్ అంటుతుంది. ఆ నెగిటివ్ అంటినప్పుడు మనకు జరగాల్సిన మంచి కూడా జరగక వాళ్ళకు జరిగే చెడు కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటిది మనం కావద్దు అనుకుంటే అట్లాంటి మనుషులకు దగ్గరికి పోవద్దు. వాళ్ళ నీడ కూడా మన మీద పడనిచ్చుకోవద్దు. విశ్వమా, నేను నీ ఫ్రెండ్ని, గుర్తున్నాను కదా. ఎప్పుడు నిన్ను ప్రేమగా చూసుకునే, నీతో ఫ్రెండ్లీగా ఉండే ఈ మనిషిని నువ్వు గుర్తుంచుకున్నావు కదా. మంచిగా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళంటే నీకు ఇష్టమని అంటావు కదా. అట్లాంటి వాళ్ళలో నేను దాన్ని కదా. ఆ విశ్వానికి నేను ఇష్టమని నువ్వు ఎప్పుడు చెప్తావు కాబట్టి ఆ మనిషినే నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ విశ్వమా, ఐ లవ్ యూ డబ్బు, ఐ లవ్ యూ విశ్వమా, ఐ లవ్ యూ డబ్బు. ఇలా ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉండే వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ విశ్వంతో మాట్లాడి, విశ్వంతో కనెక్ట్ అయి ఉండి విశ్వాన్ని ప్రేమించే వాళ్ళు, విశ్వంలో జరిగేటివన్నీ
పాజిటివ్గా ఉండాలి అనుకునే వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. విశ్వానికి కూడా ఇష్టం కాబట్టి అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటాను. అలాంటి వాళ్ళతోనే నేను మాట్లాడతాను. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళే ఉంటారు. కాబట్టి అందరికీ చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. షేర్ చేయండి, కోటీశ్వర్లు అవుతారు. సబ్స్క్రైబ్ చేయండి, కోటీశ్వర్లు అవుతారు. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు విశ్వాన్ని ప్రేమించే ఈ